ఎవరు నువ్వు? మై డియర్ శంకర్బాయ్ ఐపీఎస్, నేనెవరో నీకు తెలీదా? నానా? యా. ఆనంద్ సార్, మీరు అటు వెళ్ళండి. ఓకే సార్. రాని. అటు పక్క చూడండి. ఓకే సార్. ఓకే సార్. హలో, నేనే మాట్లాడుతున్నాను. చేస్తాను అంకుల్. ఆయన రాగానే తప్పకుండా చేస్తాను. అలాగే అంకుల్. రేయ్! శాంతి, 11 గంటలకి కమిషనర్ ఆఫీస్లో మీటింగ్. టిఫిన్ రెడీ అయిందా? టిఫిన్ రెడీ అయ్యి చాలాసేపు అయింది. మీరే లేట్. ఇదేంటి? నిన్న సాయంత్రం కొరియర్లో మీకు ఈ లెటర్ వచ్చింది. నిన్న సాయంత్రం లెటర్ వస్తే ఇప్పుడు చెప్తున్నావా? మర్చిపోయానండి. మై డియర్ శంకర్ భాయ్ ఐపీఎస్, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోతే నీ భార్య పసుపు కుంకాలు భద్రంగా ఉంటాయి. కాదని 3వ రోజు ఇక్కడే కనిపిస్తే నీ ప్రాణాలు తీస్తాను. ఇట్లు XXX అదేంటండి, వాడెవడో అంత సీరియస్ గా లెటర్ రాస్తే మీరంత కేర్లెస్ గా పడేశారు? శాంతి, వాడు పేరు కూడా రాయలేని పిరికి విధవ. XXX పేరుతో బెదిరింపు లెటర్ రాస్తే సీరియస్ గా ఆలోచించడానికి నేను జోకర్ని కాదు, శంకర్ బాయ్ ఐపీఎస్ని. టిఫిన్ పెట్టు, కమాన్. ఆనంద్, బాస్ ఇంకా రాలేదేంటి? వస్తాడు రాని. 11 o'clock మీటింగ్ ఉందని బాస్కి తెలుసుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాణి, కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది సార్. షార్ప్ 11 కి మీరు ఎక్కడ ఉండాలని చెప్పారు. అవును సార్. ఓకే. ఆనంద్ సార్, అర్జెంటుగా డీల్ చేయాల్సిన మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా? అంత అర్జెంటుగా చూడాల్సిన కేసులు ఏం లేవు సార్. కానీ మీకు కొరియర్లో మాత్రం ఒక లెటర్ వచ్చింది సార్. ద గ్రేట్ శంకర్ భాయ్ ఐపీఎస్, నీకు 3 రోజులు గడువిస్తున్నా. విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఏ శ్రీకాకుళం వెళ్ళిపోతే సుఖంగా ఉంటావని హెచ్చరిస్తున్నా. నీ పెళ్ల మెడలో మంగళసూత్రం తెగకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళిపోవాలి. కాదని 4వ రోజు ఇక్కడ కనిపిస్తే ఖతం చేస్తా. ఇట్లో XXXX. ఎవరు సార్ ఈ XX? ఎవడో చిల్లర విధవా. అదేంటి సార్, వాడంత సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటే మీరు ఇంత ఈజీగా తీసుకుంటున్నారు? ఆనంద్, మనల్ని మానసికంగా దెబ్బతీయటానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించే వేస్ట్ గాళ్ల గురించి ఆలోచిస్తూ
మన టైం వేస్ట్ చేసుకోవడం బెస్ట్. కరెక్టే సార్. నేను మీటింగ్కి వెళ్ళొస్తాను సార్. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ అయితే నా మొబైల్ కాంటాక్ట్ చేయండి. Okay, sir. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్. సిడాం. థ్యాంక్ యూ సార్. విజయవాడ సిటీలో లా అండ్ ఆర్డర్ పొజిషన్ చాలా చక్కగా కంట్రోల్ చేశామని హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన డ్యూటీ మనం సిన్సియర్గా చేస్తున్నాం సార్. దట్స్ ఆల్. నీకు పొగడ్తలంటే గిట్టవని నాకు తెలుసు శంకర్, బట్ నిన్ను ప్రత్యేకంగా అభినందించమని సీఎం గారు చెప్పారు. ఇట్స్ ఓకే సార్. ఈరోజు మన మీటింగ్ కారణం తెలుసుకోవచ్చా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? శంకర్, నానా పేరు ఎప్పుడైనా విన్నావా? నానా? స్టువర్ట్పురం నానా? ఎస్ శంకర్. వాడు పుట్టింది స్టువర్ట్పురం, పెరిగింది తమిళనాడులోని రాంజీనగర్, ట్రైనింగ్ అయ్యింది రాజస్థాన్లోని చారానగర్. ప్రస్తుతం ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా ఇంటర్పోల్కి మోస్ట్ వాంటెడ్. అవును సార్. నానా గురించి నేను చాలాసార్లు విన్నాను. ఉమనైజింగ్ వాడి వీక్నెస్ అని చాలా మ్యాగజైన్స్లో చదివాను. ఆడవాళ్లని హింసించి దారుణంగా అనుభవించి నీచంగా చంపటం వాడి హాబీ. వాడి గురించిన వివరాలన్నీ ఫైల్లో ఉన్నాయి. ఇప్పుడు నానా గురించి ఎందుకు చెప్తున్నారు? వాడు చేసే బిజినెస్ ఏమిటో నీకు తెలుసా? ఆయుధాల వ్యాపారం అని తెలుసు. ఇటలీలోని అంతర్జాతీయ ఆయుధాల వ్యాపారితో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయని టైమ్స్ మ్యాగజైన్లో చదివాను. యు ఆర్ రైట్. ఎల్టీటీఈ వాళ్ళకి, పాకిస్తాన్లోని ఐఎస్ఐ వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్లోని అల్ ఖైదా మిలిటెంట్లకి ఆయుధాలు సప్లై చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సార్, నాకు డౌట్. మీరు నానా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? మనకొచ్చిన ఓ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ నానా ఇప్పుడు విజయవాడలోనే ఉన్నాడు. వాట్? నానా విజయవాడలో ఉన్నాడా? ఎస్. కానీ ఈ విషయం చాలా చాలా రహస్యంగా ఉంచాలి. మనకు తెలిసినట్టు వాడికి తెలిసిందనుకో, ఇక వాణ్ణి ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో పట్టుకోవటం ప్రపంచంలోని ఏ శక్తి వల్ల కాదు. సో ఇప్పుడు వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. తొందరపడదు శంకర్. అసలు వాడిక్కడికి ఎందుకు వచ్చాడో, ఇప్పుడు ఎక్కడున్నాడో అది తెలుసుకోవాలి ముందు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ కొరియర్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. మై డియర్ శంకర్ భాయ్ ఐపీఎస్, నువ్వంటే నాకిష్టం. అందుకే నీకు 4 రోజులు టైం ఇస్తున్నాను. వెళ్ళిపో. మర్యాదగా విజయవాడ వదిలి వెళ్ళిపో. ఏ చిత్తూరుకో నెల్లూరుకో ట్రాన్స్ఫర్ చేయించుకో. శంకర్ భాయ్, ఒట్టేసి చెప్తున్నా, 5వ రోజు నీ ఫేస్ ఈ సిటీలో కనిపించిందంటే కంఠం కోసేస్తా. మీ ఆవిడ మెళ్ళలో నల్ల పూసలు తెంపేస్తా. ఇట్లు ఎక్స్. శంకర్, ఈ థ్రెట్ లెటర్ ఎవరు రాశారు? తెలీసా? రాత్రి XXX పేరుతో ఒకడు, పొద్దున XX పేరుతో ఒకడు, ఇప్పుడు SX పేరుతో మరొకడు. పని పట్టలేని ఇడియట్స్. నో శంకర్, అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి సింహం కూడా ఈగల నుంచి తన్ని తాను రక్షించుకోవాల్సి ఉంటుంది. నేను నానాని ఆ పనిలోనే ఉన్నాను. కొన్నాళ్ళు విజయవాడని బేస్ చేసుకొని ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను.
ఓకే, మీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చేదాకా ఇండియాలోనే ఉంటాను. ఓకే బాయ్. రే బాబ్జీ, బాస్ దీన్ని తీసుకెళ్ళి పీసు పీసు చేసి గుంతలో పాతిపెట్టు. బాస్ నాదో చిన్న డౌట్. రోజుకు 10 సెల్ ఫోన్లు కొంటారు. ఒక ఫోన్లో ఒకసారే మాట్లాడతారు. ఒకసారి మాట్లాడాక ఆ ఫోన్ పనికి రాకుండా చేస్తారు. ఎందుకని బాస్? రే బాబ్జీ, మనం చేసేది ఇల్లీగల్ బిజినెస్. చట్టానికి ఒకసారి దొరికిపోతే మరణ శిక్ష ఖాయం. బాస్ అది సరే బాస్, మనం చట్టానికి దొరికిపోవటానికి సెల్ ఫోన్లో ఒకే ఒకసారి మాట్లాడటానికి సంబంధం ఏంటి బాస్? రే బాబ్జీ అన్నా, మన ఇండియాలో అన్నిటికన్నా చీప్గా దొరికేది సెల్ ఫోన్. మనం ఫోన్ చేసినా మనకు ఫోన్ వచ్చినా నెంబర్ రిజిస్టర్ అయిపోతుంది. అందుకే ఈ నెంబర్ రిజిస్టర్ అయ్యి పోలీసు వాళ్ళు మనల్ని పట్టుకోవడానికి ట్రై చేసే ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. నువ్వు వెళ్ళు, ముందు ఆ ఫోన్ డిస్పోజ్ చెయ్యి. ఇంకో చిన్న డౌట్ అన్నా. రేయ్, నీ డౌట్లకి ఆన్సర్ ఇచ్చే ఓపిక టైము నాకు లేదు. వెళ్ళి ఆ పనిలో ఉండు. అలాగన్నా. ఏంటండి, టైం 12 అవుతుంది, ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు? నిద్ర రావట్లేదా? లేదు శాంతి. పొద్దునొచ్చిన లెటర్ గురించి ఆలోచిస్తున్నారా? లెటరా? ఓహో అదా. అలాంటి లెటర్స్ ఇంకో 2 కూడా వచ్చాయి, కానీ వాటి గురించి నేను అప్పుడే మర్చిపోయాను. ఇంకా 2 వచ్చాయా? నాకు చాలా భయంగా ఉందండి. శాంతి, మనం ఇప్పుడు భయపడాల్సింది ఇలాంటి 3rd గ్రేడ్ క్రిమినల్స్ గురించి కాదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్. హలో, మై డియర్ శంకర్ భాయ్ ఐపీఎస్, నమస్తే. ఎవడ్రా నువ్వు? అదేంటి భాయ్, మర్యాదగా నమస్తే చెప్తుంటే ఎవడ్రా నువ్వని మర్యాద లేకుండా అడుగుతున్నావేంటి? రోయ్, నీలాంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్లకి మర్యాద ఇచ్చే అలవాటు నాకు లేదురా. ఓకే, ఇప్పటి వరకు నీకు మాటలతో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నీకిచ్చిన 2 రోజుల గడువులో 1 రోజు ఆల్రెడీ అయిపోవస్తుంది. 3వ రోజు ఈ సిటీలో నీ మొహం కనిపిస్తే ప్రాణం తీస్తానని ఆల్రెడీ నిన్ను హెచ్చరించాను. ఎల్లుండి ప్రాక్టికల్గా నిరూపిస్తాను. ఇంతకీ తమరి పేరేంటో చెప్తారా సార్? విను చెప్తాను. XXX XXX. రై XXX, నువ్వు నాకు 2 రోజులు టైం ఇచ్చావు. నేను నీకు ఒకే రోజు టైం ఇస్తున్నా. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాన్రా. ఏంటండి ఇది? శంకర్ భాయ్ ఐపీఎస్ను బెదిరించడానికి ప్లాన్. నువ్వేం వరి అవ్వకు, ఓకే? అక్క, ఏంటక్క బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వెలాగున్నావు? నేను బాగున్నాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అక్క? సినిమాకి వెళ్ళొస్తున్నా. ముద్దుల మొగుడు అల్లరి పెళ్ళాం. బాగుందా? ఏదో మాదిరి సినిమా, కామెడీ అద్దరిపోయింది. ఇంతకీ కథ ఏంటో? కథ అడిగితే హిడింబిలా చూస్తుందేమిటి? కథ ఏంటని అడిగితే ఎంత కోపంగా చూస్తున్నావేంటక్క? కథ ప్రతి వాళ్ళకి ఇదొక లోపు అయిపోయింది. కథ చెప్తారా? తెలుగు సినిమాలో కథ ఉంటుందా? తెలుగు సినిమాలో కథ ఉంటుందా? తెలుగు సినిమాలో కథ ఉండదు. నువ్వు కథ గురించి నన్ను అడుగుతావా? ఎప్పుడైనా అడుగుతావా? మీరందరూ చంపనంటారు. అడుగుతావా ఇంకోసారి? అసలు అందరికీ నేను ఒక లోపు అయిపోయాను. సినిమా చూసేస్తే చాలు, కథ గురించి అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఆగండి, ఎందుకు కొడుతున్నారు? ఆగండి. సినిమా చూసి వస్తున్నాను. అయితే తెలుగు సినిమాకి కథ ఉంటుందా? మీరు చెప్పండి. తెలుగు సినిమాకి కథ ఉంటుందా? ఉండదు. మీకు తెలియదు. అడుగుతావా? నీకే తెలుసే. ఓసారి కథ గురించి నన్ను అడిగావంటే నేనేం చెప్తా. తెలుగు సినిమా కథ ఉండదా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏయ్, నేనెవరో నీకు తెలుసా? రౌడీ షీటర్ పాండు పెళ్ళానే. అమ్ము తల్లు, నీకు నమస్కారం. నాతో పెట్టుకోమాకండి, రఫ్ ఆడించేస్తాను.
ఆనంద్, రాణి, ఏ సీక్రెట్ బిట్వీన్ 2 ఇస్ ది సీక్రెట్ ఆఫ్ గాడ్, ఏ సీక్రెట్ బిట్వీన్ 3 ఇస్ ది సీక్రెట్ ఆఫ్ ఆల్ అంటారు. బట్ నాకు మీ మీద ఉన్న నమ్మకంతో, మీకు శంకర్ భాయ్ మీద ఉన్న అభిమానంతో నానా గురించి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. మా ప్రాణం పోయినా డిపార్ట్మెంట్ పరువు కాపాడతాం సార్. మన సీక్రెట్స్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ చేయం సార్. నాకు తెలుసు ఆనంద్, అందుకే ఇంతగా చెప్తున్నాను. శంకర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అతనికి ఆవేశం ఎక్కువ. ఎదటి వాళ్ళు ఏదైనా రెచ్చగొడితే వాళ్ళంతా చూసేదాకా నిద్రపోడు. శంకర్ గారి మీద ఈగ కూడా వాళ్ళనివ్వం సార్. గుడ్, వెరీ గుడ్. ఆనంద్ సార్, ఒకసారి శంకర్ని రమ్మను. ఓకే సార్. ఏమిటి, ఎంగేజ్డా? లేదు సార్, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్. మీరు ఇక్కడే ఉండండి, అవసరమైనప్పుడు పిలుస్తాను. ఓకే సార్. సార్ మీరు ఒక్కరే వెళ్ళడం మంచిది కాదేమో, మీతో పాటు మేము కూడా వస్తాం. వద్దు రాణి, వాడి సంగతి నేనే చూసుకుంటాను. బయటికి ఎవరైనా వస్తే షూట్ చేయండి. ఓకే సార్.